గ్రేటర్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ 100 రోజుల ప్లాన్ వివరించారు. 30 రోజుల్లోపే ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇస్తా ఉన్నారు. గ్రేటర్లో 40 మోడల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. జలమండలి ఆధ్వర్యంలో 1000కి పైగా ఇంకుడు గుంతలు తవ్వాలని నిర్ణయించారు. ప్రజా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పోర్టల్ యాప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ దిశగానే మా ఆలోచన సాగుతుంది. కాకపోతే బడ్జెట్లో స్పష్టత వస్తుంది మీకు, ఎందుకంటే బడ్జెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ చాలా రికమెండేషన్స్ కి డబ్బులు కూడా అవసరం. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఏ రకంగా వస్తుంది అనేది బడ్జెట్లో చూసిన తర్వాత చెప్దామన్నది ఆలోచన. మేమేం చూస్తా ఉన్నాం అంటే 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటేమో అవసరమైతే కాస్ట్ కన్సిడరేషన్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే మేము హైర్ చేసుకోగలుగుతాము, ఎక్కడెక్కడైతే మనం హైర్ వెహికల్స్ కూడా వినియోగించగలుగుతామో అక్కడ చేసుకుంటాం. అల్టిమేట్గా ప్రజలకు సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ అనేది క్వాలిటీ బాగుండాలి. ఆ దిశగా మాకు ఖర్చు తక్కువగా లాభం ఎక్కువగా ఉండే వ్యవహారం ఎట్లుంటుందో అట్లా చేస్తాం. సార్ గారు, ఇప్పుడు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి సార్ ఇక్కడ ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయి ముఖ్యమైన అంశాలు, బస్ బేస్ కావచ్చు, పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, మోడల్ మార్కెట్, ఇలాంటివన్నీ కూడా స్థలానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. అంటే వాటి స్థల సేకరణ సంబంధించిన సమస్య ఉందా? మొన్న నేను చెప్పాను బ్రదర్, కొన్ని చోట్ల అవసరమైతే చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మీరు యాక్షన్లో నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఈరోజు 100 రోజుల్లో ఏం చేస్తామో చెప్పిన తర్వాత చూపెడితే బాగుంటుంది. కొన్ని చోట్ల అవసరమైతే కొంత నిర్దాక్షిణ్యంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తే వ్యవహరిస్తాం. ఆ విషయంలో మీరు చూస్తారు. మా పట్టుదల ఏందో, మా సంకల్పం ఏందో హైదరాబాద్లో డెఫినెట్గా చూస్తారు. ఇంకా ఇందులో చెప్పని కూడా కొన్ని చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని కూడా అనుకుంటున్నాం. చూద్దాం అది కూడా. Sir, you had ఎస్ సార్. sir, you had promised that the metro rail project will be commissioned. Stuck on that, huh? Other issues also. Idea is to try and kickstart metro by June 1st or 2nd. That is the intent. We already had a discussion, but we have a meeting right after this. దాని తర్వాత మీకు కావాలంటే స్పష్టమైన డేట్ ప్రకటిస్తాము. ఇంటెంట్ ఇస్ అట్లీస్ట్ స్టేట్ ఫార్మేషన్ డే కల్లా ఫంక్షనల్ చేయాలనేది ఆలోచన ఉంది. June 1st or 2nd ప్లాన్ చేస్తున్నాం. అందులో పెద్దలు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోవాలి, ప్రధానమంత్రి గారు వస్తా అంటే ఆయన ఆహ్వానించాలి. కాబట్టి ఇవన్నీ చూసుకుని చేయాలి. డేట్ అందుకే నేను ఫలానాదని చెప్పలేను, కానీ ఐడియా ఇస్ టు మేక్ ఇట్ రెడీ బై June 1st or 2nd. Sir, what are your plans for the beautification of Hussain Sagar tank bund? The statues are dilapidated and it's like their presence is. అన్ని ఈ రోజు చెప్పేసి తర్వాత ఏమడుతావు శివశంకర్? మంత్రి ఈ రోజు 100 రోజులు ఎజెండా చెప్పాము. అందులో కావాల్సినంత సమాచారం ఉంది. ఇంతకంటే ఎక్కువ ఎందుకు ఈరోజు? నేను ఏమంటున్నా అంటే మై రిక్వెస్ట్, మై హంబుల్ సబ్మిషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, ఈరోజు ఒక ఫస్ట్ టైము డిపార్ట్మెంట్ అకౌంటబుల్గా ముందుకొచ్చి 100 డేస్లో నేను ఇది చేస్తాను అని చెప్పి మీ స్క్రూటినీకి నిలబడుతున్నాం. మేము పబ్లిక్ స్క్రూటినీకి నిలబడుతున్నాం. మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం ఇది చేస్తామని. చేయకపోతే మీరు తర్వాత మమ్మల్ని తూర్పారబడతారని కూడా మాకు తెలుసు. అట్లాంటప్పుడు వెన్ వీఆర్ స్టాండింగ్ అప్ టు పబ్లిక్ స్క్రూటినీ, ప్లీజ్ గైడ్ అస్ త్రూ ద ప్రాసెస్. మాకు ఎక్కడైనా బాటిల్ నెక్స్ట్ వస్తే కూడా మీరు గైడ్ చేయండి. హైదరాబాద్లో ఫలానా చోట ఇంకా ఇది చేస్తే బాగుంటుందని చెప్తే వీఆర్ హ్యాపీ టు డూ ఇట్. యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. మీరు చేయట్లేదు అనడం లేదు. చాలా పత్రికలు ప్రతిరోజు ఛాయాచిత్రాలు వేసి, ఫోటోగ్రాఫ్ చేసి కూడా చెప్తున్నారు మీరు అన్నయ్య ఇది మీరు చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్కి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. అవి కూడా మేము ఎవ్రీడే ఒక సెల్ కూడా పెడుతున్నాం. పెట్టి వాటిని కూడా మానిటర్ చేస్తూ ఏ రకంగా మేము నిజంగా యాక్షన్ తీసుకోవాలి. అందుకే ఐ అపీల్ టు యూ ఆల్సో. మేము దాన్ని చెడుగా తీసుకోము. మీరు దయచేసి మాకు మా ఫ్లాస్ పాయింట్అవుట్ చేయండి. మేము మంచి పని చేసినప్పుడు పొగడపోయినా పర్లేదు, కానీ మా ఫ్లాస్ ఏమన్నా ఉంటే దయచేసి చెప్పండి. చెబితే మేము కూడా సవరించుకునే దానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు కూడా సేవ చేసేదానికి అవకాశం. సార్ మంత్రి గారు అన్నయ్య అన్ని రోజు చెప్పేస్తే ఎట్లా అన్నయ్య నేను? సార్ మినిస్టర్ గారు లాస్ట్ వన్. లాస్ట్ క్వశ్చన్. ఓకే ఓకే, లాస్ట్ క్వశ్చన్. విశ్వనగరం చేసే ప్రయత్నాల్లో అందరూ అభినందనీయం సార్. అంటే హైదరాబాద్ లో ఉండేటువంటి భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా గతంలో కూడా నైట్ షర్ట్ పెట్టిన ప్రయత్నాలు చేశారు. ఆ విశ్వనగరంలో ఉన్న ప్రయత్నంలో వాళ్ళు విశ్వనగరానికి సంబంధించిన వచ్చిన ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా కానీ వాళ్ళని కూడా వీళ్ళు వెళ్ళి కారాపి అద్దాలు కొట్టే పరిస్థితి ఉంది. అది విశ్వనగరానికి ఇబ్బందికర పరిస్థితి. సెకండ్ వన్, మీ పేరెంట్ బ్రదర్? రాజా రమేష్ అండి, వైటీవీ బ్యూరో చీఫ్. రమేష్ గారు ఒక్కొక్క నిమిషం. విశ్వనగరము అంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఓకే, స్కైవేలు ఒక ఓన్లీ ఆధునికమైన హంగులు మాత్రమే కాదు. విశ్వనగరం అంటే నా దృష్టిలో వీధి కుక్కలు ఉండకూడదు, వీధి కుక్కల బెడద ఉండకూడదు, ఇట్లాంటివి మీరు చెప్పిన సమస్యలు ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ప్రకటిస్తుంది కేవలం రాబోయే 100 రోజుల్లో ఏం చేయబోతున్నాం, June 2 కల్లా ఏం చేస్తామని నేను చెప్తున్నా. మళ్ళీ June 2 నాడు మీ ముందుకు వస్తా అని చెప్తున్నా. నేనేమన్నా అంటే ఈ రోజు ఇందులో చెప్పినవే చేయాలన్నది కూడా ఏం లేదు. మిగతాయి కూడా చేస్తాము, మిగతాయి కూడా చేస్తానే ఉంటాము. ఇందులో నిర్దిష్ట ఇది మా ఆలోచన విధానం అని చెప్తాను. ఇంకొక క్వశ్చన్ సార్,
మన హైదరాబాద్ నగరంలో ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారికి సంబంధించినటువంటి శ్మశాన వాటికలు కానీ అసలు లేవు. గతంలో ఉన్న శ్మశాన వాటికలన్నీ కూడా ఆక్రమణలు అయిపోయి ఉన్న శ్మశాన వాటికలు కూడా చెప్పాను, మీరు చూసినట్లేదు. చూశాను సార్, చూశాను. మీరు చెప్పే మహాప్రసాదం మోడర్నైజ్ చేస్తాము. ఈ 100 రోజుల్లో చేసిన తర్వాత మిగతా మీరు మాట్లాడుదురు. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ అందరికీ.